ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. విధేయత చూపించటము ధర్మమే. అది ఎవరికి? తల్లిదండ్రులకు. తల్లిదండ్రులకు విధేయత చూపించటం అంటే వారికి దాసోహం అయిపోయినట్టుగా అని ఈ రోజుల్లో అనుకుంటున్నారు. వారి క్రింద ఇంకా బ్రతకటం ఏంటి అనే మాట కలిగిన వారుగా ఉంటున్నారు. మనము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు, పొత్తిళ్లలో ఉన్నప్పుడు మనకు కావలసినవన్నీ సమకూర్చింది వారే అన్న సంగతి మర్చిపోవడానికి వీల్లేదు. తల్లిదండ్రులుగా కావలసిన ప్రతి అక్కర అవసరత తీర్చి యుక్త వయసు వరకు మనల్ని పెద్ద చేసి పెంచిన తర్వాత మనకు ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి, మనకున్న స్థితిగతిని బట్టి మనము అనేకుల ముందు గొప్పవారిగా కనబడ్డప్పుడు, అట్టి స్థితిలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టిన వారుగా చాలామంది అయిపోతున్నారు. వారికి కావలసిన సముచితమైన మర్యాద కానీ, వారికి నమ్మకమైన ప్రేమను కానీ, వారితో ఆప్యాయంగా మాట్లాడే మాట కానీ లేకుండా అయిపోతుంది. నాకంతా తెలుసులే అని అంటూ ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో వారిని ఏమీ తెలియని వారిగా వారిని మనము వెనక్కు నెట్టేస్తున్న వారంగా ఉంటున్నామేమో. లేఖనాలు మనల్ని విధేయత చూపించమని బోధిస్తున్నాయి. నీవు తల్లిదండ్రులకు విధేయత చూపించడం అది ధర్మమట, అది నమ్మకమైన మాట. మనము దేవుని పట్ల విధేయత, తల్లిదండ్రుల పట్ల విధేయత, దేవుని పట్ల ప్రేమ, తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగిన వారముగా ఉంటేనే సమాజంలో మనము అనేకులకు నమ్మకమైన, నెమ్మదైన జీవితంలో కొనసాగుతూ వారికి అట్టి ప్రేమను అందించే వారంగా ఉంటాం. పెద్దయ్యాక తల్లిదండ్రులను విడిచిపెట్టే బిడ్డలుగా క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు ఉండటానికి వీల్లేదు. ఈ యొక్క వచన భాగంలోని ఈ మాటలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించమని అన్న ఒక చక్కని మాట రాయబడింది. ఇది ఆజ్ఞ, ఇదే వాగ్దానం. వాగ్దానము, ఆజ్ఞ కలిపి ఉన్నది. మనము దీర్ఘాయుష్మంతులు మగునట్లు తల్లిని, తండ్రిని సన్మానించాలి. ఇది ఆజ్ఞ కూడా. ఇలాంటి వారముగా మనం ఉంటున్నాం. ఆదివారం చక్కని పాటలతో, ఆరాధనతో, దేవుని సన్నిధానంలో మనము కొనియాడుతూ బ్రతుకుతున్న జీవితాల్లో ఎంత మట్టుకు మన తల్లిదండ్రులకు విధేయత చూపించే వారంగా ఉంటున్నాం. ఇంట్లో ఒక రకంగా, మందిరంలో మరొక రకంగా, సమాజంలో ఇంకో రకంగా బ్రతికేస్తున్నామేమో. నీవు సంపాదిస్తున్న జీతాన్ని బట్టి నీ తల్లిదండ్రులకు ఇచ్చే మర్యాద ఉంటుందేమో. ఒక్కసారి ఆలోచన చేయవా? ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం ఆ తల్లిదండ్రులే కదా. వారు పైసా కూడగట్టి నీకు కావలసినవన్నీ సమకూర్చున్నారు. దేవుని సన్నిధానంలో వారు బ్రతుకుతూ వారు నిన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకుని రాగా వారిని మనం ప్రేమించే వారంగా లేకపోతే ఏం లాభం? ఒక్కసారి ఆలోచన చేద్దామా? అందరితో మనల్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తల్లిదండ్రులతో ఎప్పుడైనా నమ్మకమైన మనల్ని పొందుకోగలిగినామా? ఒక మాట చెప్తాను. నీవు ఏ అర్హత లేకపోయినా, నీలో ఏ చక్కటి గుణం లేకపోయినా, నీలో ఏ క్వాలిటీస్ లేకపోయినా, ఏ ఎబిలిటీస్ లేకపోయినా, నిన్ను అమితంగా ప్రేమించగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం అమ్మ, నాన్ననే. వారు నిన్ను ఎంతగానో ప్రేమిస్తారు. నువ్వు నల్లని వాడవైనా, పొట్టివాడవైనా, లావుగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను ప్రేమించే ప్రేమలో ఏమాత్రము తక్కువ కాని ప్రేమను వారు కలిగి ఉంటారు. అట్టి నమ్మకమైన ప్రేమ మన పైన చూపించినప్పుడు, మనం పెద్దవారమైన తర్వాత, మనం ఎదుగుతున్న సమయంలో వారికి అవిధేయత చూపిస్తే మనము మన ఆయుష్ను పోగొట్టుకుంటాం. లేఖనాలు సెలవిస్తున్నాయి. నువ్వేం బాగుపడిపోతావు? తల్లిదండ్రులను కాదని ఏం సంతోషంగా బ్రతుకుతావు? చాలాసార్లు వివాహాలు జరిగిన తర్వాత తల్లిదండ్రులను, అత్తమామల్ని
దూరం పెడుతున్న వారు ఉంటున్నారు. వారు లేకపోతే కుటుంబంలో క్షేమాభివృద్ధి ఉండదు. బ్రతికే కొన్ని దినములను వారిని సంతోషపెట్టే వారముగా మనం ఉండాలి. ఒకవేళ మనం ఏ పని చేస్తామో మన కడుపున పుట్టిన బిడ్డలు కూడా అదే విధంగా ఉంటారు. యేసయ్య ప్రేమించమని చెప్పినాడు. యేసయ్య విధేయత చూపించమని చెబుతున్నాడు. ఆయన విధేయత మొట్టమొదటి స్థానం యేసయ్యకి ఇవ్వాలి. దాని తర్వాత స్థానం తల్లిదండ్రులకు ఇవ్వాలి. వారు మనల్ని కని పెంచినారు. దేవుని భయభక్తుల్లో పెరిగిన వారు తల్లిదండ్రులు ప్రేమించేవారుగా ఉంటారు. బయట ప్రసంగాలు చేసేవారు కూడా ఉన్నారు. బయటికి వెళ్ళి చక్కటి పాటలు పాడుతున్న వారు ఉన్నారు. అనేకులు కొందరు అందులో తల్లిదండ్రులను విడిచిపెట్టిన వారు కూడా ఉన్నారు. నీవు ఎంతగా దేవునిలో ఎదుగుతున్నావు అనేది కాదు, దేవునిలో ఎదుగుతూ ఆ మాటల్ని స్వీకరించి ఎంతగా దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. తల్లిదండ్రులను ప్రేమించుట విడిచిపెట్టద్దు. వారు మాట అన్నారని వారికి దూరంగా వెళ్ళిపోవడం చేయొద్దు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వారి వయసు అయిపోతున్నప్పుడు వారిని నిర్దాక్షిణ్యంగా చాలాసార్లు వారిని వృద్ధాశ్రమాల్లోకి నెట్టేస్తున్న పిల్లలున్నారు. ఇదే కోవకు రేపొక దినాన నిన్ను కూడా నీ బిడ్డలు తీసుకొని వెళ్తారు. మర్చిపోవద్దు, ఏ విత్తనమైతే వేస్తావో ఆ పంటే కోస్తాం మనం. ఈ యొక్క ఉదయకాలం నా యొక్క మాటల్ని హృదయంలో దాచుకుందాం. నేను లోబడతాను నా తల్లిదండ్రులకు అంటూ దేవుని సన్నిధానంలో మాట ఇద్దాం. నమ్మకమైన జీవితాన్ని జీవించుట కొరకు ఈ యొక్క ఆజ్ఞను నమ్మకంగా పాటించే వారముగా మనం ఉందాం. నీవు సంఘంలో గొప్ప నాయకుడిగా ఉండవచ్చు. నీవు ఆరాధికునిగా చాలా చక్కటి ఆరాధన చేసేవాడుగా ఉండవచ్చు. కానీ ఒకవేళ నీవు నీ తల్లిదండ్రులను ప్రేమించేవాడవుగా లేకపోతే ఏం లాభం? చాలాసార్లు ఆ సేవలో ముందు కొనసాగుతున్నప్పుడు ఎంతోమంది వారి బిడ్డల గురించిన మాటలు చెప్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఏం చెప్పలేకపోతారు పిల్లలకు. బిడ్డలు చక్కటి చదువులు చదువుతారు, మంచి ఉద్యోగాలు చేస్తారు, కానీ తల్లిదండ్రులు ప్రేమించలేని దుస్థితికి దిగజారిపోతూ ఉన్నారు. వారిలో యేసయ్య ప్రేమ లేదని అర్థం. ఆ కలువరి శిలువలోని రక్తంతో వారు అభిషేకింపబడ్డవారు కాదు అని అర్థం. ప్రేమించగలిగే జీవితం క్రైస్తవ జీవితం. తల్లిదండ్రులను ప్రేమించకుండా ఈ లోకంలోని మనుషులను నువ్వు ఏ విధంగా ప్రేమించగలవు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న లేఖనాలు ఉన్నాయి. మొదట తల్లిదండ్రులను ప్రేమించలేకపోతే, వారికి విధేయత చూపించలేకపోతే నువ్వు బయటి వారిని ఎవరిని ప్రేమిస్తావు? నీవు విధేయత నీ తల్లిదండ్రులకు చూపించకపోతే దేవుని మాటలకు ఏ విధంగా విధేయత చూపిస్తావు? దేవునికి విధేయత చూపించేవారు తల్లిదండ్రులు విధేయత చూపిస్తారు. ఈ యొక్క ఉదయకాలం ఈ మాటల్ని హృదయంలో దాచుకుందాం. ఒకవేళ నీ నుండి నీ తల్లి కానీ నీ తండ్రి కానీ దూరంగా ఉంటే పలకరించి మాట్లాడు. ఒకవేళ వారిని నీ దగ్గర పెట్టుకోగలిగిన స్థితి ఉంటే వారితో కలిగి ముందు కొనసాగు. తల్లిదండ్రులు గృహంలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. వారు మన కొరకు ప్రార్థిస్తారు, వారు మన కొరకు దేవుని సన్నిధానంలో గోజాడుతారు. నమ్మకమైన ప్రార్థన, నమ్మకమైన ప్రేమ చూపించేవారు వేరే వారెవ్వరూ ఉండరు. తల్లిదండ్రులే అంతగా ప్రేమ చూపిస్తారు. మనం మన జీవితాల్లో యేసయ్యను ఆ ప్రేమను మన హృదయంలో కలిగి ఆ ప్రేమను బట్టి మన తల్లిదండ్రులను ప్రేమించే వారంగా, వారికి విధేయత చూపించే వారంగా ఉందాం. వారు నీకన్నా తక్కువ చదివిన వారు ఉండవచ్చు, నీవు వారికన్నా చాలా గొప్ప చదువులు చదివిన వారుగా ఉండవచ్చు, నువ్వు చాలా గొప్ప స్థితిలో ఉండవచ్చు. కానీ నీవు ఆ తల్లిదండ్రులకు బిడ్డవే. మరవద్దు, యేసయ్య బిడ్డగా జీవిస్తున్న నీవు ఈ లోకంలో తల్లిదండ్రుల కొరకై నమ్మకంగా జీవిస్తూ వారికి కావలసినవన్నీ సమకూరుస్తూ దీర్ఘాయుష్మంతునిగా ఈ యొక్క జీవిత ప్రయాణాన్ని నమ్మకంగా ముగించే వారముగా, తృప్తిగా జీవితాన్ని కొనసాగించే వారంగా నిలబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఈ చక్కని లేఖన భాగం కొరకే వందనాలు. యేసయ్య,
ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలో, నా తండ్రి ఏ విధంగా ఎవరి పట్ల ప్రేమ చూపించాలో నీ లేఖనాలు చాలా చక్కగా వివరిస్తున్నాయి. మా తల్లిదండ్రులను మేము ప్రేమించే బిడ్డలుగా, వారికి కావలసినవన్నీ అందించి వారి మాటకు విధేయత చూపించే వారముగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు అపవాది చేత పీడింపబడి శోధనలకు గురయ్యి కొన్నిసార్లు అతన్ని మేము మా తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తూ వారిని తక్కువగా చేస్తూ మాట్లాడే వారముగా ఉంటున్నాం. అట్టి బలహీనమైన స్థితిలో నుండి దేవా నీ ప్రేమతో నింపి బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకే వందనాలు తండ్రి. కఠినమైన హృదయాలను నా తండ్రి నీవు మెత్తటి హృదయాలుగా మార్చగలిగిన వాడు. రాయి లాంటి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని ఇవ్వగలిగిన వాడు. అయ్యా నా తండ్రి, మేము మా యొక్క తల్లిదండ్రులను నా తండ్రి వృద్ధాశ్రమాల వైపుకు నడిపించే వారముగా కాకుండా నా తండ్రి వారి మరణం వరకు నమ్మకంగా కంటికి రెప్పలా మేము చూచుకున్నటకు, వారికి ప్రేమను అందించుటకు, విధేయత చూపుటకు మాకు కావలసిన శక్తిని, బలాన్ని, ఆర్థిక బలాన్ని అనుగ్రహించి నమ్మకంగా ముందు కొనసాగుటకు సహాయము దయచేసి ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించి నాయన వారి తల్లిదండ్రుల పట్ల నమ్మకమైన ప్రేమ, నా తండ్రి నమ్మకంగా విధేయత చూపించే బిడ్డలుగా నిలబెట్టి నడిపించమని, ఈ దినదీవెన ఆశీర్వాదాలతో నింపి ముందుకు నడిపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.